మొహం చుట్టం వల్ల అమ్మాయి లవ్ సిగ్నల్ ఇచ్చిందని దానికి పళ్ళు హల్వాలు పెడుతున్నాడు. వీడి వాడకం చూస్తుంటే ఆ గాడిద గురుగుడు కట్టేట్టున్నాడు. కుళ్ళి చావకుండా అడ్డగాడుతున్నారా? ఎవడ్రా పాట ఆపింది? ఎవరు ఆపలేదు. నీ గోల భరించలేక కరెంట్ పోయింది. పొద్దు నుంచి చూస్తున్నాం. ఈ పాత పాటలు పెట్టి మా ప్రాణాలు తోడేస్తున్నాం. అదేంటో తెలియట్లేదు బాబాయ్. ఎప్పుడైతే మీరు ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందని చెప్పారో అప్పటి నుంచి నాకు ఇలాంటి పాటలు తెగ నచ్చేస్తున్నాయి. నువ్వు దూరదర్శన్ టైప్ లో పాత పాటలు వింటూ ఉండు. ఈ లోపు ఎవడో వి ఛానల్ టైప్ లో వచ్చి యో యో మే అని అమ్మాయిని లేపుకొని వెళ్ళిపోతాడు. ఛాన్స్ వచ్చినప్పుడు చెప్పేసేయాలి. అదే ఎలా చెప్పాలో తెలియట్లా. అంతే కదా. నేను ఒక అద్భుతమైన ఐడియా చెప్తాను విను. ఇది మా యూత్ మ్యాటర్. మీ ఎన్టీఆర్ దగ్గర నుంచి మా ఎన్టీఆర్ వరకు ఒక్కొక్కరు ఏ స్టైల్లో చెప్పారు చెప్తా. దాంట్లో నుంచి మనకి ఖాళీ కావాల్సింది ఏరుకుంటాడు. కానీ కాదు జ్యోతి. బిగినింగ్ లో లేవయ్యా, కొంచెం ఆగరాదు. జ్యోతి, మిమ్మల్ని చూస్తుంటే మాకు ఏమనిపిస్తుందో తెలుసా? జనరేటర్ సౌండ్ లో ఎప్పుడు గలగలాడే మిమ్మల్ని చూస్తుంటే మాకు లవ్ చేయబుద్ధిస్తుంది. ఐ లవ్ యూ. ట్యూబ్లో ఇట్లా నీ కాళ్ళు చేతులు చూస్తుంటే నాకు లవ్ చేయబుద్ధిస్తుంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. జ్యోతి, స్విచ్ బోర్డ్ లా ఉన్న నీ సొట్ట బుక్కలు చూస్తుంటే నాకు లవ్ చేయబుద్ధిస్తుంది. ఐ లవ్ యూ జ్యోతి. జ్యోతి, మర్యాదగా నువ్వు నన్ను లవ్ చేయాలి, లేదంటే నీ సౌండ్ బాక్స్ బద్దలైపోతుంది. ఐ లవ్ యూ. అమ్మాయి ఏమన్నా వెళ్ళినా బాక్స్ బద్దలైపోవడానికి? అయినా నువ్వు ఇక్కడున్న సామాను లిస్ట్ చెప్పే తప్ప ఒక లవ్ డైలాగ్ ఉందా దాంట్లో? అంటే అది స్టైల్స్ ఏం అక్కర్లా. అతనికి ఓన్ స్టైల్ ఉంది, దాంట్లో చెప్తాడు. నీ ఓన్ స్టైల్లో నువ్వు చెప్పే అబ్బాయి. అంతేనా బాబాయ్? అంతే. సరే. ఖాళీ అమ్మా. రవి, రాయలసీమ రవి. కాళీ పెద్ద పోటుగాడా? నేనదేంటో చూడ్డానికే వచ్చాను. భయపడి పారిపోతున్న పావుని కొట్టడం కామన్. అదే తోక మీద లేచి బుస కొడుతుంటే కొట్టడం వెరైటీ. నిన్నెక్కడ పట్టుకుంటే అక్కడ కాళీగాడు లేచి బుస కొడతాడు కదా. ఇంకోసారి ఎవరైనా అమ్మాయి మీద చెయ్యి వేసారో నరికేస్తా. ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? నా కాబోయే భార్య.
బాటిల్లో మందు అయిపోయినా కొద్దీ ఇక్కడ నా ఒంట్లో బీపీ రేజ్ అవుతుంది. తాగాక ఏం చేస్తారని భయంగా ఉంది బాబాయ్. బాబాయ్ నువ్వు వెళ్ళేదోటి చేస్తా. నేనా? చాలే ఊరుకో. అక్కడ చూడు. పొద్దున్నే దాని మొహం చూసినందుకే దాని కాలు విరిచి మెల్లో ఏలాడేశాడు. అదే నేను వెళ్ళి సముదాయించాననుకో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నువ్వు ఊహించుకో. ఏంట్రా అర్థమవుతున్నావు? నీ పరిస్థితి ఊహించుకుంటే నవ్వొస్తుంది. అంతొద్దమ్మా, నేను ఇంకా నయ్యం డైలాగ్ తోటే సరిపెట్టాను. నువ్వు యాక్షన్ ఓవర్ యాక్షన్ కలిపి చూపెట్టావు. నీ పరిస్థితి ఏంటో ఊహించుకో. ఇదిగో ఈ 5 పైసలు ఉంచుకో. బాబాయ్ తలుచుకుంటేనే నరకం కనిపిస్తుంది. ఆ కోరస్ పాడే అమ్మాయి ఇంటికి వెళ్తున్నట్టున్నాడు. వాడు వాలకం చూస్తుంటే అమ్మాయికి మంగళం పాడేసేలా ఉన్నాడు రా. ఏమే నువ్వేనా పెద్ద మిస్ వరల్డ్ అనుకుంటున్నావా? ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. నీకు ఇష్టమైతే ఖాళీ నా పేరు చెప్పొచ్చు. అదే నేను ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే కొడతావా? నువ్వేదో ప్రేమతో నా ముఖం మీద విభూతి పెట్టేవనుకున్నానే, కానీ ఇప్పుడు అర్థం అవుతుంది నువ్వు పెట్టింది పంగ నామం అని. స్విచ్ చేసిన తర్వాత మైకును కూడా 1 2 3 టెస్ట్ చేసుకుంటానే. అలాంటిది నువ్వెవరో ఏంటో తెలియకుండా పెళ్లి చేసుకుంటాను చూడు, అదే నేను చేసిన తప్పు. నేను ఇక్కడ ఇంత వాగుతుంటే నువ్వేంటి అటు తిరిగి పోషిస్తున్నావు? తిరిగా ఎంతండి ఇది? 300 అండి. 100 రూపాయలకి ఇస్తారా? మీరెందుకండి నవ్వుతున్నారు? ఏం లేదు, నేను 200కి అడిగితేనే ఆ బుక్ ఇవ్వలేదు. మీరు 100 రూపాయలకి అడుగుతుంటే నవ్వు వచ్చింది. మీకు ఇవ్వకపోవచ్చు, కానీ నా ఫేస్ చూసి ఇవ్వచ్చుగా. అవునవును, ఇస్తాడు, తీసుకోండి. ఫైనల్ గా ఎంతకి ఇస్తావు చెప్పవా బాబు? చెప్పానుగా, ఇంకేం తగ్గదు. ఉంచుకో. హలో, ఈ టికెట్ మీదా? అవునండి, నాదే. థ్యాంక్స్ అండి. బుక్ చూస్తూ మర్చిపోయాను. టికెట్ కూడా మర్చిపోయేంత ఇంపార్టెంట్ ఆ బుక్ మీకు? రేపు నా ఎగ్జామ్ కి బాగా ఉపయోగపడుతుంది. ఓ అయేసా, అయితే ఆ బుక్ తీసుకోవచ్చుగా. తీసుకోవచ్చు, కానీ 300కి తక్కువ ఇవ్వనంటున్నాడే. అయితే 200కి ఇస్తే తీసుకుంటారా మీరు? సరే, ఆ 200 ఇవ్వండి. మీరు 2 నిమిషాలు తీసుకొస్తా. మీరు వెళ్ళి లోపలికి కూర్చోండి. ట్రైన్ బయలుదేరేలోపు నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగోండి మీ బుక్. నేను అంతసేపు అడిగితే ఇవ్వలేదు, మీకెలా ఇచ్చాడు? అదేనండి మన టాలెంట్. దాని సంగతి వదిలేండి. ఈ బుక్ మీకు ఎగ్జామ్ లో చాలా ఉపయోగపడుతుంది అన్నారుగా, తొందరగా చదివండి. ఏమండి, అలాగని ఎక్కువసేపు చదవకండి. రేపు మార్నింగ్ ఎగ్జామ్ హాల్లో నిద్రపోతారు. అబే, మీరు పడుకున్నారని బోర్ కొట్టి చదువుతున్నానండి. మిమ్మల్ని చూస్తే బోర్ కొట్టి చదువుతున్నట్టు లేదండి. నేను మీలాగే ఐఏఎస్ ఎగ్జామ్ రాయబోతున్నాను. నేను నమ్మలేకపోతున్నానండి. ఈ విషయం దాచాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరే అన్నారుగా నమ్మలేకపోతున్నాను, అందుకే దాచాను. మా నాన్నగారు కలెక్టర్ ఆఫీస్లో ప్యూన్గా పనిచేసేవాడు. నేను కలెక్టర్ అవుతానంటే అందరూ నవ్వేవారు, ప్యూన్ కొడుకు కలెక్టర్ అవటం ఏంటి అని. అందుకే నేను ఎవరికి చెప్పుకోను. ఐఏఎస్ అంటే నాకు ప్రాణం అండి. నాలాంటి వాడి బుక్ కొనాలంటే ఎంతో కష్టపడాలండి. ఇందాక మీరు ఇదే కంపార్ట్మెంట్లో హైదరాబాద్ వస్తున్నారని తెలుసుకున్నాక, అట్లీస్ట్ మీరు చదివి పడుకున్నాకని చదువుకోవచ్చని మీ దగ్గర ఉన్న 200, నా దగ్గర ఉన్న 100 కలిపి ఈ బుక్ కొన్నాను. ఇప్పుడు మీరు లేచారుగా, మీరు చదువుకోండి. పర్వాలేదు, మీరే చదవండి. ఓకే. ఏమండి, లేకండి. ఏంటండి అలా చూస్తున్నారు? వేరే ఫ్రెష్ డ్రెస్ లో కనిపిస్తుంటే. అదా, ఎగ్జామ్ రాసి ఎలాగో సాయంత్రం బయలుదేరిపోతాం కదా,
మళ్ళీ దానికోసం రూము రెంట్, పైగా మన పర్సు కూడా పెద్ద వెయిట్ లేదు. అందుకే ఇక్కడ రెడీ అయిపోయా. సరే నేను కూడా రెడీ అయ్యి వస్తాను. తొందరగా వెళ్ళండి, స్టేషన్ వచ్చేస్తుంది. అలా సూర్య నాకు పరిచయం అయ్యాడు. మరో అరగంటలో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందనగా ఆ రోజు ఎవరో రాజకీయ నాయకుడి హత్య జరగడం వల్ల వాళ్ళ మనుషులు గొడవ చేశారు, బంద్ చేయించారు. దాంతో మా ఎగ్జామ్ మర్నాటికి పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు ఏం చేద్దాం? బయటికి వెళ్ళి ఆలోచిద్దాం. పదండి. సింగిల్ రూమ్ లేదు, ఒకే డబుల్ రూమ్ ఉంది. కావాలా? పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుందాం. సరే ఇవ్వండి. ఇందులో అడ్రస్ రాయండి. రూమ్ 300. 200కి ఇవ్వకూడదు? పర్వాలేదులే. ఏదోటి లక్కీగా రూమ్ దొరికింది. ఏ ఊరు మంది? వైజాగ్ అండి. వైజాగ్ లో లాడ్జీలు లేవా? హైదరాబాద్ దాకా వచ్చారు? అయ్యే సార్, మీరు అనుకున్నట్టు మేమేం తప్పు చేయలేదు సార్, చదువుకుంటున్నామండి. అది నీ పెళ్ళామా? లేదు సార్, నా ఫ్రెండ్ అండి. ఫ్రెండో పెళ్ళామో స్టేషన్ లో ఎస్ఐ గారు చెబుతూ అన్నాడు. ఆడమంటుండే మేమేం తప్పు చేయలేదు సార్. మరో పనేం లేదరా మీకు? ఫ్రెష్ ఏంటి వ్యాపారానికి కొత్త? సార్ మేము ఎగ్జామ్ రాయడానికి వచ్చాం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ వ్యాపారానికి ఎగ్జామ్ కూడా పెడుతున్నారా? సార్ మీరు తప్పుగా అనుకుంటున్నారండి. నేనే తప్పుగా అనుకుంటున్నాను. ఎగ్జామ్ రాయడానికి అంటే నేను నమ్మాలి. కారణం కొత్తగా చెప్తున్నావు. టెన్షన్ పడుకో సార్. సార్ మేము నిజంగా ఎగ్జామ్ రాయడానికి వచ్చాం సార్, నమ్మండి సార్. సార్ 1 సెకండ్ సార్. సార్ హాల్ టికెట్ అండి. ఎగ్జామ్ రాయడానికి వచ్చారు? అవునండి. ఐఏఎస్? అవును సార్. నాకే బాస్ అవ్వాలనుకుంటున్నావా? ఇలాంటి దొంగ హాల్ టికెట్స్ ఎన్ని కావాలరా నీకు? నాకు తెలుసు నువ్వు అలాంటి దానివి కాదని. గొడవ చేయకుండా నాకు కోఆపరేట్ చేయి. పొద్దున నేనే ఎగ్జామ్ సెంటర్లో నిన్ను డ్రాప్ చేస్తాను. చంపేస్తున్నావే. ఫోటోగ్రాఫర్ని పిలవండి. వీళ్లతో పాటు దీన్ని కూడా ఫోటో తీయండి. నువ్వెలా పతివ్రత అవుతావు చూస్తానే.
వ్యభిచార నేరారోపణ కింద అరెస్ట్ చేయబడిన జ్యోతి సూర్యలు తాము చెప్పుకుంటున్నట్టుగా సివిల్స్ పరీక్షలకి హాజరు కావడానికే వచ్చారని నిరూపణ అయింది. కాబట్టి వారిద్దరిని నిర్దోషులని కోర్టు వారు నమ్ముతూ వారిపై దురుద్దేశపూర్వకంగా తన సొంత ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడిన సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటిరెడ్డి వెంకటరెడ్డిని 6 నెలల పాటు విధుల నుండి సస్పెండ్ చేయాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆదేశించడమైంది.